Kids World with you, forever fun, forever together. తన గ్రామం చుట్టూ ఉన్న దట్టమైన అడవులను అన్వేషిస్తూ పెరిగిన యువకుడు ఆఘి ఏదో భయంకరమైన తప్పును గమనించాడు. ట్రక్కులు పురాతన అడవికి మచ్చ తెచ్చాయి. తరతరాలుగా వస్తున్న ఈ అభయారణ్యంపై దాడి జరిగింది. గ్రామ పెద్ద రామయ్య ఒక పాత కథను పంచుకున్నారు. అడవి పవిత్రమైనది, భవిష్యత్ తరాలకు బహుమతి, పురాతన చట్టాలచే రక్షించబడింది. రాబోయే ఈ నష్టం యొక్క బరువుతో అతని గుండె బరువెక్కిన ఆఘి తన స్నేహితులను సమీకరించాడునుకూలమైన ఆనంది, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న గౌతమ్ మరియు ఎప్పుడూ ఆశాజనకంగా ఉండే రేణు. వారికి సహాయం కావాలి మరియు వారు అడవిలోని సంక్లిష్టమైన జీవజాలాన్ని అర్థం చేసుకున్న ప్రఖ్యాత నీటి సంరక్షణ శాస్త్రవేత్త ఆచార్య ప్రభాకర్లో కనుగొన్నారు. ఆచార్య ప్రభాకర్ వారి భయాలను ధృవీకరించారు. ఈ ప్రాంతం యొక్క నీటి చక్రం మరియు జీవవైవిధ్యంపై అటవీ నిర్మూలన యొక్క వినాశకరమైన ప్రభావాన్ని వెల్లడించారు. వారి విచారణలో అవినీతి వలయం బయటపడింది. లంచాలు చూసి కళ్ళు బైర్లు కమ్మిన ప్రభుత్వ పెద్దలు అక్రమంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. పత్రాలు తప్పుగా మార్చబడ్డాయి. పర్యావరణ ప్రభావ అంచనాలు విస్మరించబడ్డాయి. అడవిని రక్షించే యుద్ధం చాలా సులభం కాదు మరియు వారిపై అసమానతలను పేర్చారు. కాని ఆఘి మరియు అతని బృందం అంత తేలికగా అణచివేయబడలేదు. ఆనంది తన పదునైన తెలివిని ఉపయోగించి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించి ఫోటోగ్రాఫ్లు మరియు వీడియోలతో విధ్వంసాన్ని డాక్యుమెంట్ చేసింది. గౌతమ్ సాంకేతిక పరిజ్ఞానంతో విజ్ఞుడైన గౌతమ్ అవినీతిని బహిర్గతం చేయడానికి మరియు ప్రజల మద్దతును సంపాదించడానికి వెబ్సైట్ను రూపొందించాడు. రేణు తన అంటూ ఉత్సాహంతో గ్రామస్తులను సమీకరించి నిరసనలు మరియు అవగాహన ప్రచారాలను నిర్వహించింది. ఆచార్య ప్రభాకర్ మీడియాకు మరియు అధికారులకు అడవుల నరికివేత వల్ల కలిగే పర్యావరణ పరిణామాలను వివరిస్తూ శాస్త్రీయ మద్దతును అందించారు. పోరు ఉధృతమైంది. బెదిరింపులు జరిగాయి. న్యాయ పోరాటాలు జరిగాయి. జట్టు బెదిరింపులు మరియు ఎదురుదెబ్బలను ఎదుర్కొంది. కాని ప్రతి సవాలుతో వారి సంకల్పం బలపడింది. వారు రహస్య ఒప్పందాలను వెలికితీశారు, అవినీతి అధికారులను బహిర్గతం చేశారు మరియు కోర్టులకు తిరుగులేని సాక్ష్యాలను సమర్పించారు. క్లైమాక్స్ కోర్టు హాలులో ఉద్రిక్తతతో వచ్చింది. ఆఘి మరియు అతని బృందం వారి సాక్ష్యాధారాలతో న్యాయమూర్తి ముందు నిలబడ్డారు. వారి పూర్వీకుల వారసత్వాన్ని రక్షించాలనే సంకల్పంతో వారి గొంతులు ప్రతిధ్వనించాయి. ఈ తీర్పు ప్రకృతి విజయం. అటవీ సంరక్షణకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. దానిని కఠినమైన ప్రభుత్వ రక్షణలో ఉంచింది. అక్రమ లాగింగ్ కార్యకలాపాలు మూసివేయబడ్డాయి మరియు అవినీతి అధికారులు వారి చర్యల యొక్క పరిణామాలను ఎదుర్కొన్నారు. ఒకప్పుడు విధ్వంసంతో బెదిరించబడిన అడవి అభివృద్ధి చెందడానికి రెండవ అవకాశం ఇవ్వబడింది. ఆఘి మరియు అతని స్నేహితులు తమ ప్రియమైన అడవిని రక్షించడమే కాకుండా వారు నమ్ముతున్న దానికోసం నిలబడటానికి మరియు భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని రక్షించడానికి ఇతరులను ప్రేరేపించారు. ఈ విజయం వారి ధైర్యం, ధృజత్వం మరియు వారి సహజ ప్రపంచాన్ని కాపాడుకోవడంలో అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం. ఒకప్పుడు ముప్పు పొంచి ఉన్న అడవి ఆశకు ప్రతీకగా, సమిష్టిగా పనిచేసే శక్తికి పెద్దపీట వేసింది.